చేపల పులుసు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులుసు కదండి. ఎందుకంటే అది చాలా యమ్మీగా అండ్ యూనిక్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం అదే చేపల పులుసుని చాలా ఈజీగా తక్కువ స్టెప్స్ తో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. చేపల పులుసుకి ఎప్పుడూ కూడా ఇలా వెడల్పుగా ఉండే పాత్ర తీసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుందామండి. చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, లేకపోతే టేస్ట్ బాగోదు. సో కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి. సో దీంట్లో చీలుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలతో పాటే కరివేపాకు కూడా వేసుకోవాలండి. నాకు అది అవైలబిలిటీ లేక నేను అది వేసుకోవటం లేదు. కరివేపాకు కూడా వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరుముకొని వాటిని కూడా వేసుకోండి. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి మొత్తం పోయేంత వరకు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయ బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సోంపు పౌడర్, కొంచెం కారం వేసుకుందామండి. మసాలాలు వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసి కలిపి అప్పుడు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కూర చాలా ఎర్రగా వస్తుంది. ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పిడికెడు చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. దీన్ని కూడా వేసుకుందాం. మీ ముక్కలకు తగినట్టుగా మీకు ఎంత పులుసు కావాలో చూసుకొని అన్ని నీరు పోసుకోండి. ఇప్పుడు దీన్ని పెద్ద మంట మీద ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. చక్కగా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మన ఫిష్ పీసెస్ ని దాంట్లో వేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఫిష్ పీసెస్ ని ఈ పులుసులో వేసుకుందామండి. ముక్కలు వేసిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు అప్పుడు గరం మసాలా వేసుకుందామండి. ముక్కలు వేసాక ఇది మరుగుతుంది కదండి, ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాము. ఒక్కసారి లైట్గా కలపండి, లేకపోతే ముక్క చిదిగిపోతుంది. మసాలా వేసి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ఈ పులుసు ఉడకటానికి 10 నుంచి 12 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు మనకు దొరికే ప్రతి ఫిష్ ఐస్ లోంచే వస్తుంది కదండి, అందుకనే నేను ముందుగా పులుసు పెట్టి దాంట్లో ముక్కలు వేశాను. అలా కాకుండా మీరు ఫ్రెష్ ఫిష్ తెచ్చుకున్నారనుకోండి, దాన్ని కొంచెం మసాలాలో కొంచెం సేపు మగ్గబెట్టి అప్పుడు దాంట్లో పులుపు పోసుకోవాలండి. పులుసు కొంచెం మరిగిన తర్వాత దాంట్లో ఒక చిటికెడు బెల్లం వేసుకుందామండి. చింతపండు పులుసులో ఆ మాత్రం బెల్లం వేస్తే ఇది చాలా టేస్టీగా వస్తుందండి. ఇది మన అమ్మమ్మల నాటి సీక్రెట్. పులుసుకి మంచి టేస్ట్ రావాలంటే పులుసు ఇంకొక 10 నిమిషాల్లో మనం దించుతున్నాము అనగా కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు కొంచెం దోరగా వేయించి వాటిని పొడి కింద కొట్టుకొని వాటిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం మెంతులు, కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఈ మూడింటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒక్కసారి దంచుకుందామండి. చక్కగా దంచుకుని పొడిని కూడా పులుసులో వేసుకుందామండి. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పులుసు రెడీ అయిన తర్వాత కనీసం 1 గంట తర్వాత దాని టేస్ట్ చూడాలండి. అప్పుడే మనకి దాని కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది. ఒక రోజు తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.